ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. కేసు నమోదైన తర్వాత అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు 14 నెలల తర్వాత హైదరాబాద్కు వస్తున్నారు. ప్రభాకర్ రావును విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ రివ్యూ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు మరికొన్ని ఆధారాలతో ప్రభాకర్ రావును ప్రశ్నించే ఛాన్స్ ఉంది. వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసులో ప్రభాకర్ రావును విచారించనుంది బృందం. ప్రభాకర్ రావు నోరు విప్పితే కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రేపు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును చేసే విచారణతో ఈ కేసుతో ఒక క్లైమాక్స్ కు వచ్చినట్టు అనుకోవచ్చా? ప్రధాన సూత్రధారి వివరాలు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విచారణకు రేపు హాజరవుతానని చెప్పేసి కూడా దర్యాప్తు బృందానికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన అమెరికా నుంచి ఈ రోజు హైదరాబాద్ కి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు వచ్చిన తర్వాత నేరుగా ఆయన నివాసానికి చేరుకొని ఆ తర్వాత రేపు వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ లో విచారణకు హాజరు కానున్నాడు. అయితే ఈ కేసులు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అధికారుల నిందితులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని విచారించే అవకాశం ఉంది. దాదాపు కేసు నమోదైన మరుసటి రోజే అమెరికాకి ప్రభాకర్ రావు పారిపోయాడు. దాదాపు 14 నెలల నుంచి కూడా అమెరికాలోనే తలదాచుకుంటున్నాడు. ఇక ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడంతోనే ఆ సుప్రీంకోర్టు 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఆయన అమెరికా నుంచి ఇండియాకు వచ్చి విచారణకు హాజరవుతున్నట్టు కూడా పోలీసులకి సమాచారం ఇచ్చాడు. దానికి సంబంధించే నిన్న హైదరాబాద్ సివి ఆనంద్ కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన విచారణ ఏ విధంగా ఉంది, ఏ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు, ప్రభాకర్ రావుకి సంబంధించి విచారణ ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి కింది స్థాయి అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది. దర్యాప్తు బృందం కూడా సిద్ధమైంది. ఎందుకంటే ఈ కేసులో ప్రభాకర్ రావు నోరు విప్పితే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు పోలీస్ అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారు, కానీ ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని ఆ దర్యాప్తు బృందం గుర్తించింది. కాబట్టి అది ప్రభాకర్ రావు చెప్తేనే విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము పని చేశాము, ఆయన మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పారు. కాబట్టి ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు చేశారు, ఈ వ్యాపారస్తులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కొంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఓ పార్టీకి సంబంధించి పార్టీ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేసి వారికి సంబంధించిన వ్యక్తిగత జీవితాల విషయాలు తెలుసుకొని బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేశాడు. ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఆయనకి ఓఎస్డీగా పదోన్నతి కల్పించి ఆయన సేవల్ని గత ప్రభుత్వం తీసుకొని కేవలం ఫోన్ ట్యాపింగ్ కోసమే ప్రభాకర్ రావుని నియమించుకున్నట్టు ఇప్పటి వరకు దర్యాప్తులో తేలింది. కాబట్టి అందులో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ఏదైతే ఎవిడెన్స్, అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసిన మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కావచ్చు, ఇతర సున్నితమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా ధ్వంసం చేసి ఆయన పారిపోవడం జరిగింది. కాబట్టి ఆ ధ్వంసం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంకా ఎస్ఐబికి సంబంధించిన నిధుల కేటాయింపులకు సంబంధించి ఆ నిధులను కూడా దుర్వినియోగం చేసినటువంటి ఆరోపణలు కూడా ప్రభాకర్ రావు పై ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి పక్కా ఆధారాలతోని ప్రభాకర్ రావుని విచారించాలని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం సిద్ధమైంది. ఆ మేరకు ప్రభాకర్ రావుని విచారించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రేపు సిట్ ముందుకి ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతాడా లేదా అనేది రేపు ఉదయం తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన హాజరవుతాడనే చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కానీ ఆయన వచ్చి హాజరైన తర్వాతనే ఈ విషయం తెలిసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్. ఎట్టకేలకు 14 నెలల తర్వాత ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ రేపు జరగబోతుంది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా రేపు ఉదయం తెలియనుంది. ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని భావిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసులో ప్రభాకర్ రావును విచారిస్తారు. ప్రభాకర్ రావును విచారిస్తే కీలక పరిణామాలు ఈ కేసులో జరిగే